ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మన వీడియోస్లో ఒక కామెంట్ వచ్చింది. ఒక వ్యూవర్ అడుగుతున్నారు, పాప పుట్టిందండి, పాపకి నేను గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, గర్ల్ బేబీకి ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. మీరేమైనా సజెస్ట్ చేస్తారు? ఒక మంచి పేరెంట్ అండి, బేసికల్ గా కిడ్స్ కోసం అంతగా ముందే ఫ్యూచర్ కోసం ముందే ఒక తాతలాడుతున్నానంటే అది దాంట్లో ఒక తండ్రి పేరు మనకు కనిపిస్తూ ఉంటుంది. దట్స్ గుడ్. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనేది ఎప్పుడు గుడ్ అండి. బట్ ఎందుకు మేల్ బేబీకి మాత్రం చేయకూడదే ఏంటి? గర్ల్ బేబీకి ఎందుకు గోల్డ్ అంటే ఎవరైనా చేసుకోవచ్చు బేసికల్ గా. బట్ ఇండియన్ సొసైటీలో గర్ల్స్ మనకు తెలిసిందే కదా, వాళ్ళకి ఎంత కొంచెం దాయాలి అనుకుంటారు. డెఫినెట్ గా గర్ల్స్ కోసం దాస్తారు కాబట్టి ఆలోచనతోటి వాళ్ళ పాప కోసం గోల్డ్ ఎడుతున్నట్టున్నాడు. బట్ రియల్ గా పాపకి ఏదన్నా ఎసెట్ లాగా ఇద్దాం అనుకుంటే గోల్డ్ ఇవ్వటం బెటర్. ఎట్లా మ్యారేజ్ అప్పుడు తప్పదు అది. బట్ ఇప్పటి నుంచి గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకునే బదులు ఆ మ్యారేజ్ టైంలోనే గోల్డ్ కొనుక్కొని గిఫ్ట్ ఇవ్వచ్చండి. ఎందుకంటే గోల్డ్ లో పెట్టడం వల్ల సపోజ్ వాళ్ళ ఉద్దేశం కనుక మంత్లీ ఒక కొంచెం అంటే అందరికి డబ్బులు ఒకేసారి బల్క్ లో ఉండవు కదా, మేబీ మంత్లీ ఒక గ్రాము 2 గ్రాము అలా అయి ఉండొచ్చు, లేదా ఒకేసారి ఒక 100 గ్రాములు 150 గ్రాములు అలా కొనే ఉండొచ్చు అతని ఉద్దేశం. ఒకవేళ మీరు మంత్లీ అలా పెట్టేలాగా ఉంటే కనుక గోల్డ్ పెట్టే బదులు ఆ డబ్బులు ఏదో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోండి. ఎందుకంటే 10 years యావరేజ్ చూసాం అనుకోండి, గోల్డ్ 80% సినారియోలో లెస్ దెన్ 10 వస్తుంది నీకు. 80% సినారియోలో లెస్ దెన్ 10 వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు ప్రయాణం. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారనుకోండి 80% సినారియోలో అది మోర్ దెన్ 15 వస్తుంది. ఈవెన్ నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్ కొనుక్కొని పక్కన కూర్చున్నా సరే, నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్ కొన్ని పక్కన పెట్టుకున్నా సరే నీకు యావరేజ్ మీద మోర్ దెన్ 15 వస్తుంది. అదే నీకు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నామంటే 20 దాకా కూడా వస్తాయి. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ తీసుకుంటే పోతే. అందుకని కొంచెం నాలెడ్జ్ పెంచుకొని, మ్యూచువల్ ఫండ్ నాలెడ్జ్ పెంచుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా గోల్డ్ కన్నా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే 80% సినారియోలో గోల్డ్లో వచ్చేది లెస్ దెన్ 10. లాస్ట్ 10 yearsలో వచ్చింది. మీరు లాంగ్ టర్మ్ అంటారు, ఇప్పుడు బేబీ కదా, ఇప్పుడే కదా, ఆమె ఏజ్ 25 కదా మనం మ్యారేజ్ చేసేది. ఆ 25 కల్లా ఈవెన్ ఇప్పుడు వీటి వల్ల చాలా ఎక్కువ డబ్బు వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ లో. అప్పుడు మ్యారేజ్ కి ముందు ఈ డబ్బుల్ని గోల్డ్ లోకి మార్చుకొని అప్పుడు గిఫ్ట్ ఇవ్వచ్చు కావాలనుకుంటే. కానీ గోల్డ్ ఫార్మేట్ లో దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లాస్ట్ 10 years చూసుకుంటే ఇప్పుడు కనుక గోల్డ్ లో వచ్చింది జస్ట్ 8% అండి, 8.37% వచ్చింది గోల్డ్ లో. మన వాళ్ళు ఏంటంటే షార్ట్ టర్మ్ లాస్ట్ ఇయర్ ఒక ఇయర్ చూసుకుంటున్నారు, ఎవ్రీ ఇయర్ అలా 20 వస్తుంది అనుకుంటున్నారు. రాదండి అట్లా. 10 years యావరేజ్ మీద వచ్చింది గోల్డ్ 8.3% వచ్చిందండి. కాబట్టి గోల్డ్ ఇప్పటి నుంచి పెట్టడం కన్నా కూడా ఇప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేసుకొని మ్యారేజ్ కి ముందు గోల్డ్ గా మార్చుకోవటం బెటర్ అండి, గోల్డ్ గిఫ్ట్ కి ఇద్దాం అనుకుంటే. ఎందుకంటే బేబీకి 2 కోట్లు 3 కోట్లు ఎసెట్ లాగా ఇస్తే తను ఏమైనా చేసుకోవచ్చు అనమాట, ఏదైనా చేసుకోవచ్చు. తను ఎడ్యుకేషన్ గోల్స్ కూడా పనికి వస్తుంది, ఏదైనా యూనివర్సిటీ చదవాలన్నా పనికి వస్తుంది, మ్యారేజ్ అప్పుడు పనికి వస్తుంది, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా పనికి వస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్ లో ఉంటే ఎలాగైనా మార్చుకోవచ్చు. గోల్డ్ ఫార్మాట్ లో ఉంటే ఇట్ మెంట్ ఫర్ మ్యారేజ్ కదా, నథింగ్ ఎల్స్ కదా. అది ఒకవేళ ఉన్న గోల్డ్ నీకు ఎప్పుడు అమ్మలేవు, అర్జెంట్ అవసరం మనీ కావాలన్నా. అంటే గ్రోత్ 8% 9% కదా ఉంది, దాంతో పోల్చుకుంటే ఇంకా లాంగ్ టర్మ్ కదా. సో మ్యూచువల్ ఫండే బెటర్. అంతే కదా. ఇప్పుడు గోల్డ్ అంటే మనకు కనిపిస్తుంది ఒక ఆర్నమెంట్ కదా అన్నట్టు ఆలోచిస్తారు కదా. మ్యూచువల్ ఫండ్స్ అయితే మళ్ళీ స్కామ్స్ ఉంటాయి, వస్తాయో పోతాయో అన్న. బట్ ఏంటంటే లైఫ్ 1970లో ఉన్నట్టు 2020లో ఉండదు, 2020లో ఉన్నట్టు 2024లో ఉండదు, 2024లో ఉన్న 2050లో కూడా ఉండదు. మనం ఆలోచించాల్సింది 2050లో మన బేబీకి ఏం అవసరం అనేది, ఇప్పుడు కాదండి. టెక్నాలజీ మరి అప్పుడు చేంజ్ అయిపోద్ది. 5G ఫోన్లు ఒక 5 years బ్యాక్ లేవండి, ఇలా మొబైల్ ఫోన్స్ లేవు 10 years బ్యాక్. అంటే 20 years బ్యాక్ ల్యాండ్లైన్ ఫోన్స్ కూడా లేవు. అప్పుడున్నట్టు ఇప్పుడు ఉంటా అంటే కుదరదు కదా, యూ హ్యావ్ టు అప్డేట్ కదా. అందుకని బేబీకి 2040కి ఏం కావాలో ఆ అవసరాలు తగ్గట్టు మనం ఇప్పుడు ప్లాన్ చేయాలి తప్ప పర్మనెంటింగ్ ఎప్పటికి ఇదే ఉంటుంది అన్నట్టు థింక్ చేయకూడదు. ఎట్లాగో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ చేసేది ఏదో మల్టిపుల్ పర్పస్ లో బేబీకి ఉపయోగపడేలా ఉంటే బాగుంటుంది కదా. స్కూల్ ఎడ్యుకేషన్ కి రేపొద్దున డొనేషన్ కట్టాలన్నా పనికొచ్చేలాగా, మ్యారేజ్ కి పనికొచ్చేలాగా, బిజినెస్ చేద్దామన్నా పనికొచ్చేలాగా, తను వేరే చోట వేరే అబ్రాడ్ లో సెటిల్ అయినా కూడా పనికొచ్చేలాగా ఉంటే అసెట్ బాగుంటుంది కదా. గోల్డ్ అనేది అన్ని రకాలు నువ్వు మార్చలేవు. రెండోది లో ఇన్వెస్ట్మెంట్, అది రేట్ ఆఫ్ రిటర్న్ అంతా 8% వస్తుంది. గోల్డ్ ఎవరికి ఉపయోగం అంటే, నా ఆల్రెడీ అసెట్స్ ఉన్నాయి, నాకు నా బేబీ మీద ప్రేమతో ఇద్దాము అలా అనుకున్నప్పుడు ఓకే. అది బట్ నా గ్రోత్ నా బేబీకి మంచి అసెట్ క్రియేట్ చేయాలి, కంఫర్ట్ గా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అనుకుంటే కనుక గోల్డ్ కన్నా మించి అయితే మ్యూచువల్ ఫండే బెటర్. మ్యూచువల్ ఫండ్స్ ఓకే. అదే పెద్ద మొత్తంలో పెడదాం అనుకుంటే కనుక దీన్ని డైవర్సిఫై చేయొచ్చు, కొంత గోల్డ్ లో, కొంత ఈక్విటీలో, కొంత డెట్ లో అలా కూడా చేసుకోవచ్చు.
బట్ మీరు కనుక ప్రైమరీగా కనుక మీకు పెద్ద అసెట్స్ ఏం లేవు, బేబీకి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ తీసుకోండి. వరస్ట్ సినారియోలో డెఫినెట్గా గోల్డ్తో పోల్చుకుంటే 5% ఎక్కువ వస్తుంది దీంట్లో. ఎస్ అందుకని ఎవ్రీ ఇయర్ మార్కెట్లో ఉన్న వాలటిలిటీస్ దూరంగా పోమాకండి. లాంగ్ టర్మ్ హిస్టరీ చూసుకున్నారనుకో మీకు క్లియర్గా ఉంటుంది. ఎస్ లాస్ట్ 10 years రెఫరెన్స్గా మనం తీసుకుంటే గోల్డ్లో వచ్చింది 8.3, జస్ట్ 8.3 అంతే. నిఫ్టీ 500లో పెడితే మీకు వచ్చింది ఆల్మోస్ట్ 12.2 వచ్చింది, అంటే 5% ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చి లాంగ్ టర్మ్ లో 5% చాలా ఎక్కువ తేడా వస్తుంది నీకు. ఇంకా మ్యూచువల్ ఫండ్ పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది, మిడ్ అట్లా పెడితే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ లో ఎమోషనల్ చూడకుండా బేబీ కెరీర్ కోసం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కనుక చూస్తే బెస్ట్ ఆల్వేస్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టండి. అండ్ మ్యారేజ్ కావాలనుకుంటే ఆ టైంలో దాన్ని గోల్డ్గా మార్చుకోండి, లేదా అబ్రాడ్ వెళ్దాం అనుకుంటే ఆ టైంలో కాలేజ్ ఫీజుగా వాడుకోవచ్చు, యూనివర్సిటీకి, లేదా బిజినెస్ పెట్టాలనుకుంటే 2-3 కోట్లు ఫండింగ్ లో పెట్టుకోవచ్చు. ఇది బాగుంటుంది అనమాట. కాబట్టి బెటర్ టు స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్. అసెట్స్ ఉంటే గోల్డ్ కి వెళ్ళొచ్చు, కానీ అసెట్స్ ఉన్నా సరే నీకు చాలా ఎక్కువ అసెట్స్ ఉన్నాయి, రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే తప్ప. నేను ఏంటంటే ఎక్కువ తక్కువ నీకు ఒకటేమో 50% వచ్చేది ఇచ్చాను, ఒకటేమో 10% వచ్చేది ఇచ్చాను, ఏది కావాలో మీరు డిసైడ్ అవ్వాలి. గోల్డ్ తీసుకుంటే బ్యాడ్ అంటలేదు, బట్ నేను ఏంటంటే 20 years టైంలో ఇది ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఇది తీసుకోమంటున్నాను. 2 అసెట్స్ గుడ్డే. ఆ తండ్రి కూతురు మీద ప్రేమ ఉందో ఇట్ సెల్ఫ్ ఇది పెద్ద అసెట్, అది పెద్ద అసెట్. ఏదో ఒకటి ఎస్ట్ కావచ్చు, ఎస్ట్ కావచ్చు, కాబట్టి ఏదైనా పెట్టచ్చు. బట్ ఇచ్చేది ఏదో నువ్వు ఇద్దాం రెడీ అయ్యావు కాబట్టి బెటర్ ఏంటంటే మంచి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. ఎవ్రీ మంత్ ఎస్ఐపి లాగా లాంగ్ టర్మ్ లో బోల్డ్ అంత అసెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఎగ్జాంపుల్ మంత్లీ 5,000 అండ్ 25 దాకా పాపకి వచ్చింది అనుకోండి, కోట్లలో వస్తుంది ఫండింగ్, కోట్లలో వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ లో కూడా అప్పటికి తను ఎలా యూజ్ అవుతుంది, ఎలాగైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఫండింగ్ ఉంది కదా, తను బిజినెస్ పెట్టుకుని ఎంటర్ప్రినర్ గా బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు, ఇది స్టార్ట్అప్ కంపెనీ ఫండింగ్ లో పనికి వస్తుంది. అమెరికాలో చదువుదాం అనుకున్నారు, అక్కడ యూనివర్సిటీ ఫండింగ్ పనికి వస్తుంది. వాళ్ళు ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. గోల్డ్ ఫార్మేట్ ఒకటి చేయకూడదని కాదు, పర్పస్ వేరు. మ్యారేజ్ అంట గోల్డ్ కొన్నామంటే కదిలేవు కదా, దానికి సెంటిమెంట్లు అటాచ్ చేస్తారు కదా, మధ్యలో ఏలు పెట్టలేరు కదా. సో మనీ ఉంటే అలా కాదు, మ్యూచువల్ ఫండ్ అంటే ఏ రూపంలో పెట్టుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మ్యూచువల్ ఫండ్ లో కూడా గోల్డ్ ఉంది, డెట్ ఉంది, రియల్ ఎస్టేట్ అన్నీ ఉన్నాయి కదా, దీంట్లోనే ఎటుకాలంటే మూవ్ చేసుకోవచ్చు. కాబట్టి గోల్డ్ ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు షిఫ్ట్ చేసుకోవచ్చు గోల్డ్లోకి. కాబట్టి మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.